నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపు. విశాఖను గంజాయి క్యాపిటల్లా మార్చేశారు. శంఖారావం సభలో నారా లోకేష్ ఆరోపణ. అనకాపల్లి ఎంపీగా ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధిని చేసి చూపిస్తా. టీడీపీ యువనేత అడారి కిషోర్. మెగా డిఎస్సీ వద్దు అంటూ విశాఖలో మంత్రి అమరిల్లు ముట్టడి. కాంగ్రెస్ నేత లక్కురాజు రామారావు. డీటెయిల్స్ చూస్తే, నవభారత నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని బీజేపీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే 100 రోజుల్లో పార్టీకి ఎంతో కీలకమని, ఈసారి 370 సీట్లు మైలురాయని అందుకోవాలన్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. భారత అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తుందని, దేశం కోసం మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందని, మూడోసారి గెలుపుపై ఎవరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. भारत माता की जो उत्साही साथी हैं, उनसे मेरी प्रार्थना है, अगर आप बैठेंगे तो अच्छा होगा. आपका ये उत्साह, आपका प्यार मेरी सर आंखों पर. कृपा करके बैठिए. थोड़ी जगह कम पड़ रही है. मेरी सबसे प्रार्थना है, भले नीचे बैठना पड़े, लेकिन अगर आप बैठेंगे तो अच्छा होगा. इधर से मेरे साथियों से आग्रह है, आप यहां सुनाई देता है मेरी बात? सुनाई देती है? जरा प्रबंधक उस तरफ देखे भाई. जगह नहीं है तो कृपा करके आप कहीं पर भी नीचे बैठ जाइए. भारत माता की, भारत माता की. राष्ट्रीय अधिवेशन में यहां उपस्थित और देश के कोने कोने से जुड़े प्रत्येक भाजपा कार्यकर्ता का मैं अभिनंदन करता हूं. भाजपा का कार्यकर्ता साल के हर दिन 24 घंटे देश की सेवा के लिए कुछ न कुछ करता ही रहता है. लेकिन अब अगले 100 दिन नई ऊर्जा, नया उमंग, नया उत्साह, नया विश्वास, नए जोश के साथ काम करने का है. आज 18 फरवरी है और इस कालखंड में जो युवा 18 वर्ष के पड़ाव पर వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్ మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులమయమని, విశాఖను విషాదపట్నంగా మార్చేశారని, నగరానికి చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చారని, ఇప్పుడు రోజుకొక భూ కుంభకోణం, హత్యలు, కిడ్నాపర్లు జరుగుతున్నాయన్నారు. లాలుచితో విశాఖ ఉక్కును ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పార్టీ నగరంలో కానీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం కానీ నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఈరోజు విశాఖపట్నం ఈస్ట్లో ఈ శంకరామం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 7 రోజులుగా ఉత్తరాంధ్రలో నేను పర్యటిస్తున్నా. నేను ఒకటే చూసా, ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే, ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చింది. అన్న అడిగారు, వెలగబడి రామకృష్ణ గారు నన్ను అడిగారు, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి పైన యుద్ధం ప్రకటించారు. విశాఖపట్నం చెక్ చేసుకోండి. యుద్ధం కాదన్నా, మన దాంట్లో నుంచి ఈ గంజాయి ఈ స్థాయికి వెళ్ళిందంటే దీని వెనకాల ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎమ్మెల్సీ అనంతబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అతను గంజాయి ప్రోత్సహించి అతనే గంజాయి డిస్ట్రిబ్యూషన్ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం సెట్ చేసి జీవితాలే నాశనం చేస్తున్నాడు. ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మ, చిన్నమ్మలకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, గంజాయి విషయం. అమ్మా, నేను యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. లంచ్కి మేము ఆగినప్పుడు, భోజనానికి మేము ఆగినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి, నేను లోకేష్ బాబు గారితో 1-on-1 మాట్లాడాలి, మీడియా మిత్రులు ఎవరు ఉండకూడదని కోరి. అప్పుడు ఆమెతో కూర్చుని మాడినప్పుడు ఆమె చెప్పింది, ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతురు 10th క్లాస్ చదువుతుంది. ఆ కూతుర్ని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు అక్కడున్న వైకాపా నాయకులు. ఆమె వచ్చి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని యువ నాయకుడు, టీడీపీ విద్యార్థి విభాగం నాయకుడు అడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి పరిసర ప్రాంతాలపై తనకు మంచి అవగాహన ఉందని, ఈ క్రమంలోనే అక్కడ పుట్టి పెరిగిన వాసిగా తనకు పార్టీ అవకాశం కల్పిస్తే యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కు తెలియజేయడం జరిగిందన్నారు. తనకు అవకాశం కల్పిస్తే అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ద్వారా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్కాన్ చేసుకొని మా సమస్యలు ఎన్ని పంపించారు, బస్సెస్ వేయాలని చెప్పని ఆ బస్సెస్ అన్ని కూడా పూర్తిగా ఫుల్గా పాటుగా చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్, వివిధ సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క పోస్టర్ని మేము, మాకు ఇల్లు రాలేదు, మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు గంటకి చేయలేదు, ఎందుకంటే నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఎక్కువగా తీసుకున్నప్పుడు నన్ను కనుక మీరు సంప్రదిస్తే హాస్పిటల్ ఏజ్ తగ్గించే ప్రయత్నం పూర్తి స్థాయిలో నేను చేస్తానని చెప్పని హామీ ఇస్తా ఉన్నాను. నేనే సంవత్సరాల నుంచి కేవలం ప్రజా సమస్యలపైనే నేను పూర్తి స్థాయిలో పోరాడుతూ ఉన్నాను కనుక నేను పని చేస్తూ ఉన్నాను. అంతకు మించి ఎక్కువగా కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను. గతంలో కూడా మరి గ్రాడ్యుయేట్ దీనికి సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో, వాట్సాప్లో విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఉండటం వల్లే నేను ఈ స్థాయికి వచ్చిన తప్ప నాకు ఏ రాజకీయ నేపథ్యం లేదు. మీ అందరికీ తెలుసు, 2024లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నేను అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా కన్సిడర్ చేయమని చెప్పని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, భువనేశ్వరమ్మ గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి కూడా నేను విన్నవించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ కస్టడీలో పెట్టిన వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను అక్కడి నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్లో
నేను సేవ్ డెమోక్రసీ అని చెప్పిన పోస్టర్ని ప్లకార్డ్ని ప్రదర్శించడమే కాకుండా ఫ్లైట్లో మొట్టమొదటిసారి భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి చర్యని చేయటమే కాకుండా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రన్వేలో ఒక అరగంట పాటు ధర్నా చేసి ప్రతిపక్ష పార్టీ నేతను అరెస్ట్ చేసినందుకు ఈ యొక్క ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పి నేను అక్కడ ధర్నా చేయడంతో ఇమ్మీడియట్గా నన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని నాపై కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి వెంటనే దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అని వెంటనే 30,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖ నుంచి మింది వరకు ర్యాలీగా వచ్చి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి ద్వారా 25,000 టీచర్ పోస్టులు విడుదల చేస్తామని మాట చెప్పి ఇప్పుడు మాట తప్పారని, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగులు నిన్ను ఓడించి గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కావున మెగా డిఎస్సి ద్వారా 30,000 టీచర్ పోస్టులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. రోటరీ పోర్టు సిటీ సేవలు అభినందనీయమని రోటరీ అంతర్జాతీయ 320 గవర్నర్ దత్తా సుబ్బారావు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ విశాఖ పోర్టు సిటీ క్లబ్ను ఆయన సందర్శించారు. సందర్భంగా పెందుర్తి సాంఘిక సంక్షేమ బాలికలకు వసతి గృహానికి 100 పరుపులు, 10 సీలింగ్ ఫ్యాన్లు ఆయన చేతుల మీదుగా అందజేశారు. రోటరీ క్లబ్ విశాఖ పోర్టు సిటీ అధ్యక్షులు ఆర్ రామకృష్ణారావు మాట్లాడుతూ పేద వాల్తేరులో రోటరీ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి పేదలకు సేవలు అందిస్తున్నామన్నారు. మరీ ముఖ్యంగా మానసిక సమస్యలపై విద్యార్థులకు సైతం విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. ఈ క్లబ్ కార్యదర్శి ఎన్ఎస్ఎస్ రాజు, కేవి రమణ మధ్యతరులు పాల్గొన్నారు. లో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. నవ్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు టాక్. కేసులో 2-3 మహా అంటే 6 కేసులు ఉన్నట్టు వచ్చాయి. సో చేస్తున్నాం. ఇది దీని ప్రకారం సర్టెన్ ఏరియాస్లో ఏమేమి చేయాలన్నది ఈరోజు నేను అఫీషియల్ విజిట్లో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ వాళ్ళ దగ్గరకు వచ్చున్నాము. వారు ప్రెసిడెంట్ గారు రామకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారో. ఈరోజు మాకు రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గార్డన్ మెక్నాలీ, హీస్ ఫ్రమ్ స్కాట్లాండ్. అతను మాకు ఇచ్చిన పిలుపు ఏంటంటే మెయిన్గా ఇంకొకటి ఈ సంవత్సరం మెయిన్ కార్యక్రమంలో ఒకటి మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ తీసుకురామన్నాడు. అది మీ పత్రికాముఖంగా కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఛానల్స్ ద్వారా కానివ్వండి, మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటుంది ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కూడా బాడీలో ఒక పార్ట్. విశాఖలో సొసైటీ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో డాక్టర్ వెలగా వెంకటప్పయ్య స్మారక అవార్డును గ్రంథపాదకుడు వెంకట్రావుకు అందిస్తున్నట్లు ఆచార్య బాల మోహదానాస్ తెలిపారు. ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక ప్రస్తుతం పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని, అంతా డిజిటల్ యుగంగా మారిందన్నారు. నేటి తరం యువతనంతా పుస్తక పఠనం అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాహితీ ప్రియులు, కవులు, గ్రంథాలయ అభిమానులు పాల్గొన్నారు. మంచిది.
అది దానికి కూడా ప్రజలందరికీ కూడా నమస్కారం. సొసైటీ మంచి కార్యక్రమం, అది కూడా ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ వారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి స్మారక అవార్డుని వెంకట్రావు గారిని ఒక గ్రంథ పాలకుడికి ప్రజెంటేషన్ సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో భాగంగా దీని ప్రెసిడెంటు డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు రాసిన గ్రంథాన్ని కూడా ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ఈ రోజున పబ్లిక్ లైబ్రరీలు ఎలా ఉన్నవి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన సిటీలో కానీ అని ఒక్కసారి గమనించినప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కారణం విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన నిర్వహించారు. పీఠంలో కొలువుదీరిన వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. విశేష అభిషేకం అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు హారతులిచ్చారు. వారాహి పత్యాంగిర దేవి సహిత నర్తనకాళి అవతారంలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిచ్చారు. పండితోత్తముల ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం కొనసాగింది. విశాఖలో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్న నీటిలో తెలియాడే వంతెన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పరిశీలించారు. విక్టరీ హెచ్సికి సమీపంలో బీచ్ వైపు ఏర్పాటు చేసిన వంతెనను జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మతో కలిసి పరిశీలించారు. అధికారులు నిర్వాహకులతో కలిసి కాసేపు బ్రిడ్జిపై నడిచి వెళ్లారు. విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఆహ్లాదకర వాతావరణంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి అదనపు సౌబుగులు తీర్చిదిద్దాలని, భద్రతాపరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులకు నిర్వాహకులకు సూచించారు. అలల తాకిడికి పర్యాటకులకు ఇబ్బంది పడకుండా వంతెనకు అటు ఇటు గట్టిగా బలమైన రూపులు ఏర్పాటు చేయాలన్నారు. బీచ్ నుంచి సుమారు 100 మీటర్ల మేర సముద్రంలోకి వేసిన వంతెనపై నడిచి వెళ్లిన ఆయన ఒక కొత్త అనుభూతిని పొందినట్లు చెప్పారు. ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అభిప్రాయపడ్డారు. చూడడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. గజ ఈతగాళ్లు వంతెనపై నిత్యం ఉండేలా చూడాలని, వంతెనకు 2 వైపులా లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. మనకి వాడు చూసుకునే రీజన్ వాడు 25 మీటర్ అవసరం ఏదవుతుంది వాడికి అనవసరం. కాకపోతే వాడి ప్లేస్ ఎవరు వచ్చున్నారో వాళ్ళే ఉంటారు అక్కడ. మెమరీ ఉంటుంది కదండి. మెమరీ సెల్ఫీ తీసుకోవడం లేదు, అది కంపల్సరీ సార్, దానికోసం కదా. బాగుందంటే ఈ బ్యాక్డ్రాప్ లో లైట్ హౌస్ వ్యూ చాలా సిటీ బ్యాక్డ్రాప్ లో ఒక్కసారి రైట్ వాటర్ ఇప్పుడు ఏమవుతుంది సార్ వేవ్ వస్తుంది. ఈవినింగ్ ఎక్కువసేపు ఇంకొంచెం వస్తుంది. తీసేనా పక్కన
విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో శివానంద్ సుపత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చరిత్ర పునర్నిర్మాణం అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా యువతకు చరిత్రలో ఉన్న తప్పిదాలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సింపోజియంలో పలువురు ప్రముఖులు పలు విషయాలపై ప్రసంగించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఇంటర్నేషనల్ సింపోజియం స్టార్ట్ అయిందండి. ఇది 2 రోజులు, ఇవాళ రేపు చేస్తాము. ఇది రీకన్స్ట్రక్టింగ్ ది కల్చరల్ హిస్టరీ ఆఫ్ భారత్, దాని మీద ఈ సింపోజియం. ఇది చరిత్రని పునర్నిర్మాణం అని దీని ఉద్దేశం. దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, పర్స్పెక్టివ్స్ ఏంటి, ఉద్దేశాలు ఏంటి అనే ఉద్దేశం మీద టాపిక్ మీద నడుస్తుంది. ఇది మేము శివానంద సుపద ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ మాది, భీమిలి హెడ్ క్వార్టర్స్. దీనికి సద్గురు శివానందమూర్తి గారు పెట్టిన ఆర్గనైజేషన్ ఇది. దీని ద్వారా తెలియజేస్తా ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. డేవిడ్ ఫ్రాలే గారు, తర్వాత ఫాన్స్వా గోతియర్, ఆయన యాక్చువల్లీ భారతదేశంలోనే ఉంటున్నారు. ఫాన్స్వా గోతియర్ సెటిల్ అయ్యారు ఇండియాలోనే. ఇంకొక ఆయనేమో కోనాడ్ ఎల్స్ట్. వీళ్ళు కాకుండా మనవాళ్ళంతా ఉన్నారు. అరవిందరావు గారు రిటైర్డ్ ఫార్మర్ డీజీపీగా చేశారు ఆయన. తర్వాత రేమిళ్ళ అవధానులు గారు చాలా పెద్ద ఎక్స్పర్ట్, ఆయన అన్ని రంగాల్లోనూ ఉన్నారు. వేదిక్ మ్యాథమెటిక్స్ ఇలాంటి పుస్తకాలు చాలా రాశారు ఆయన. తర్వాత ఈ సుదర్శన్ రావు గారిని ఎవరైతే ఇది చైర్మన్గా మాకు ఉన్నారో, ఆయన ICHRలో ఇంత క్రితం పనిచేశారనమాట చైర్మన్గా. సో ఆయన దీని వెనకాల మాకు సహకారం అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మేము చేస్తున్నాం. మా సంస్థ ముందుకు వచ్చింది చేయటానికి. ఇది 2 రోజుల కార్యక్రమం, రేపు కూడా ఉంది. ఇంకా చాలామంది స్పీకర్స్ వచ్చారు. మామిడి గిరిధర్ గారు, ఇంకా మర్చిపోయినాము 1-2 పేర్లు, హేమ అనే ఒక అమ్మాయి, వీళ్ళంతా వచ్చారు. సో ఇంటర్నేషనల్ సింపోజియం ఈ చరిత్ర యొక్క అవగాహన నలుగురికి తెలియాలని, యూత్కి దాని గురించి అన్ని విషయాలు క్లియర్గా తెలియాలని. మన చరిత్రలో ఎన్నో తప్పులు రాసి ఉన్నాయి. వాటిని తిరిగి మనం మార్చలేకపోవచ్చు వెంటనే, కానీ ఆ ప్రయత్నం మనం మార్చేస్తామని కాదు. ఈ రోజులో ఇలాంటివన్నీ విని వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది నెక్స్ట్ జనరేషన్ అనే ఉద్దేశంతో ఇది చేస్తుంది. సమాజంలో సేవ చేసే సంస్థల యజమానులు, సభ్యులకు ప్రతి ఒక్కరికి ముందస్తుగా నాయకత్వ లక్షణాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జోన్ 4 జేఏసీ మెంటర్ కేవీ రావు అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో జేసీఐ వాల్తేరు, జేసీఐ విశాఖ వ్యాలీ, జేసీఐ వైజాగ్ అచీవర్స్, జేసీఐ విశాఖ మెట్రో సంయుక్తంగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంతో పాటు ఇతర అంశాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండటం ద్వారా సమస్యలు త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఇంద్రజ శంకు మాట్లాడుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు సమాజం పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు బెరుకుతనం లేకుండా మాట్లాడగలిగే విధంగా ఎదగాలని అన్నారు. జేసీఐ వైజాగ్ అచీవర్స్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పైలట్గా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జోన్ 4 జేసీఐ మెంటర్ కేవీ రావు, కో పైలట్గా జోన్ 4 ట్రైలర్ రామరాజు హాజరై సుమారు 300 మందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జేసీఐ వాల్తేర్, జేసీఐ విశాఖ వ్యాలీ, జేసీఐ వైజాగ్ అచీవర్స్, జేసీఐ విశాఖ మెట్రో ఈ 4 లోకల్ ఆర్గనైజేషన్స్ కలిపి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లీడర్స్ని తయారు చేసేటువంటి భాగంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, బాగా మాట్లాడడం ఎలాగా, స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటి కార్యక్రమం ఫస్ట్ స్టేజ్లో ఈరోజు జరుగుతుందండి. లీడర్స్ని తయారు చేసేటువంటి ఆర్గనైజేషన్లో లీడర్స్గా ఎదగాలన్నా, మంచి ట్రైనర్స్గా ముందుకు రావాలన్నా వాళ్ళకి మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి కావాలి. ఆ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా దశలు ఉంటాయి. అందులో మొదటి దశ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి ప్రోగ్రామ్. ఈ ఆర్గనైజేషన్ ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు పైలట్గా ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ అలాగే నేషనల్ ట్రైనర్ జేఎఫ్ఎస్ కేవీ రావు సార్ పైలట్గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ట్రైనర్. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు పాల్పడుతున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. శంకరావ సభలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ నేతల భూ ఆక్రమణలపై ఎప్పటికప్పుడు న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సింహాచల దేవస్థానం భూములకు సంబంధించిన చిక్కుముడిని విప్పి సమస్యలు పరిష్కరించాలన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఒక గ్రామ సింహం పులిలా ఫీల్ అవుతుంది
అవుతుందని 70,000 మెజారిటీతో బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు. విశాఖ నగరంలో భూ కబ్జాలు కానీ ప్రభుత్వ భూముల ఆక్రమణలు కానీ ఎన్నో చేయడం జరిగింది బాబు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కానీ నేను కానీ ఋషికొండ విషయంలో కోర్టుకు వెళ్ళాం, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ మీద స్టే తీసుకొచ్చాం, పోలీస్ క్వార్టర్స్ ఎకరం అమ్ముతుంటే స్టే తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లుల్లు గ్రూప్ 12 ఎకరాల ల్యాండ్ కూడా కోర్టులో అమ్మకుండా స్టే తీసుకురావడం జరిగింది. ఇదంతా జరిగిందంటే వైసీపీ నాయకులేమో భూభక్షకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భూరక్షకులు. ఎందుకంటే మనకు విశాఖపట్నం కూడిపెట్టింది. విశాఖపట్నం ప్రజల్ని, విశాఖపట్నాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ నియోజకవర్గంలో సుమారు 25-30 మంది పేదలకి ఇళ్ళు లేవు సార్. ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలో పెదజాలారపేట గ్రామం 100-150 చరిత్ర గల గ్రామం బాబు. అది దాన్ని 100-150 సంవత్సరాల చరిత్ర గల గ్రామం. ఆ గ్రామం 1926లో ఎప్పుడో చనిపోయిందట. రాణి వాగ్దాదేవి గారు ఒక ఆవిడ భూమిని కాగితాలు తీసుకుని మన ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయలకి కుంభకోణానికి తెర తీశారు సార్. టీడీఆర్లు కుంభకోణం. దయచేసి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. మనం ఆ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలు 296 జీవోలో కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది సార్. విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బీచ్ రుషికొండ బీచ్. ఆ బీచ్ని కబ్జా చేసి మేము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇవాళ అక్కడ ఒక ఆఫీసుని సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్. దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన ఆ బీచ్ని సందర్శిస్తారు సార్. ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్. అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం ఐటీ. ఇవాళ విశాఖపట్నంతో పాటు మరి నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్. హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన విశాఖలోని విజ్ఞాన భారతి హైస్కూల్లో 46వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లప్రగడ శ్రీధర్ గారు విచ్చేసి విద్యార్థులతో దాగిన ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలని క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరమన్నారు. అలాగే ప్రతి విద్యార్థి జీవితంలో తమ గురువులకు ప్రత్యేక స్థానం ఇవ్వనన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ రవికుమార్ మాట్లాడుతూ నేటి పోటీ యుగంలో విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాలను, నైతిక, ఆధ్యాత్మిక విలువలను, దైవభక్తిని భారతీయ విద్యా కేంద్రాలు పెంపొందిస్తాయని అన్నారు. The day from Vandana Sabha. Here, students are taught to pray and sing songs and chant mantras steeped in Sanskrit and the spirit of patriotism. Vidya Bharati advocates Indianization, nationalism and spiritualization of education. In the words of Vidya Bharati dedication, in the words of Vidya Bharati, dedication to the motherland with a deep Bharatiyata spirit inculcating in the child. They will to change the child's character, adjust their future, his or her future, and mold them so as to fulfill the nation's will and necessity. The entire syllabus of is following the Adharabhuta Vishayas means Yoga, Sarira, Sanskrit, Naitika and Adhyatmika Vidya and the following, and also these are inculcated and we are following the new education policy. According to new education policy, activity based learning is projecting here. We conducted Samskriti Jnana Pariksha. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపు. విశాఖను గంజాయి క్యాపిటల్లా మార్చేశారు. శంకారావం సభలో నారా లోకేష్ ఆరోపణ. అనకాపల్లి ఎంపీగా ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధిని చేసి చూపిస్తా. టీడీపీ యువనేత అడారి కిషోర్. మెగా డిఎస్సీ వద్దు అంటూ విశాఖలో మంత్రి అమరిల్లు ముట్టడి. కాంగ్రెస్ నేత లక్కురాజు రామారావు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.